అమరావతిలో ఐకాన్ టవర్స్ నిర్మాణ పనుల్లో భాగంగా నీటి తోడివేత పనులు కొనసాగుతున్నాయి. గతంలో దాదాపు 50 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దాదాపు 0.06 టీఎంసీల నీటిని బయటకు పంపించారు. ఇక రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడడంతో మరోసారి మద్రాస్ ఐఐటిలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణులతో పరీక్ష చేయించేందుకు సిఆర్టీ అధికారులు లేఖ రాశారు. నీటిని మళ్లీ తోడివేసే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. అమరావతి రాజధానిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే కనుక ప్రస్తుతం మనం ఉన్నాము. ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు గత 5 ఏళ్లుగా అయితే కనుక ఎక్కడ పూర్తి కాని పరిస్థితి. అయితే ఆ పునాదుల దగ్గర ఏదైతే ఆ లోతున నీళ్లు మునిగిపోయాయో అక్కడికైతే కనుక మొత్తం నీటినన్నిటిని కూడా తవ్వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం ప్రస్తుతం అయితే కనుక ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు అంటే అంతకుముందు ఏవైతే స్టార్ట్ చేశారో అవన్నీ ఆగిపోయిన పరిస్థితుల్లో ఇటు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అంతా పర్యటన చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ నీళ్లు ఏవైతే పునాదుల్లో నిలిచిపోయాయో ఆ నీటినన్నిటినీ కూడా ట్రాక్టర్లో నుంచి అయితే కనుక తీస్తున్నారని చెప్పొచ్చు. అది ట్యూబ్ ఏదైతే లోపలికి వేశారో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ ట్యూబ్లో నుంచి వాటర్ మొత్తాన్ని కూడా ఒడ్డుకు చేరుస్తున్నారు. అదంతా కూడా ట్రాక్టర్ లోపల నుంచి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే వాటర్ అంతా కూడా ఈ ట్యూబ్లో నుంచే మనకి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి. అది బయటకి ఏదైతే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఇటువైపు ఇంకొక ఐకానిక్ టవర్కి సంబంధించి కూడా ఒక్కసారి ఇటువైపు కెమెరా తిప్పి చూస్తే మనకి క్లియర్గా కనపడుతుంది. అయితే ఇక్కడ నుంచి కూడా అంటే ఇక్కడ ఒక ట్రాక్టర్ కనబడుతుంది, ఇక్కడ ఇంకొక ట్రాక్టర్ కూడా మనం చూడొచ్చు. పునాదుల్లో పూర్తిగా నీళ్లు నిండిపోయాయి. ఆ నీళ్ళన్నిటిని కూడా తవ్వాలంటే దాదాపుగా కూడా గత ఏడాదిలో 50 రోజులుగా కూడా 0.06 టీఎంసీ నీటిని అయితే కనుక తీసేసిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వాటిని అయితే బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక మనం అక్కడ 4 ఐకానిక్ టవర్స్ కాబట్టి 4 ట్రాక్టర్లు 4 పునాదుల దగ్గర అయితే కనుక పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మనకి చాలా క్లియర్గా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆ ట్రాక్టర్లన్నీ కూడా వాటర్ని బయటికి తీసేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఒక ట్యూబ్ని లోపలికి పంపించారు. అందులో నుంచి ఆ నీరునంతా కూడా మనం ఇంకొక ట్యూబ్, ఇక్కడ పెద్ద ట్యూబ్ కనబడుతుంది కదా, ఈ ట్యూబ్ లోపల నుంచి బయటికైతే ఆ ఒడ్డుకైతే చేస్తున్నారు. ఆ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు తర్వాత ఇక్కడ కొంచెం లోపల ఏదైతే అండర్ గ్రౌండ్ పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ నిర్మాణ పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితుల్లో 5 ఏళ్లుగా అయితే కనుక ఎక్కడా కూడా వీటిని పట్టించుకున్న నాదుడే లేడు. గత ప్రభుత్వంలో పూర్తిగా ఈ నిర్మాణ పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. అన్నీ కూడా తుప్పు పట్టిపోయి ఎక్కడికక్కడ మనం ఏదైతే పాతకాలం పురాతన కాలం నాటి బిల్డింగుల దగ్గర కానీ అక్కడికి ఎప్పుడైనా వెళ్ళుంటే అక్కడ మనకి ఎలా కనబడతాయి, అంతా కూడా తుప్పు పట్టిపోయి ఆ విధంగా ప్రతిదీ కూడా చాలా అంటే చాలా పాడైపోయింది. ఏ ఐటమ్ అయినా కూడా మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే కనుక ఈ పనులన్నిటిని కూడా మళ్ళీ ఖచ్చితంగా వీటిని నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాబట్టి ఇటు ఐఐటి మద్రాస్ నుంచి కూడా ప్రత్యేక బృందం వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క నమూనాలను అయితే కనుక తీసుకుని అవి పటిష్టంగా ఉన్నాయా లేవా అని అయితే కనుక ఖచ్చితంగా చూసే పరిస్థితి కనపడుతూ ఉంది. మనం అయితే కనుక వాటర్ని చూపించే ప్రక్రియను కూడా చూపించాం కదా ఎక్స్క్లూజివ్గా. ఆ వాటర్ అన్నిటినీ తీసిన తర్వాత కింద బేస్మెంట్ దగ్గర నుంచి కూడా అక్కడ ఏదైతే ఇందాక కూడా మనం చూపించే మట్టి అంతా కూడా తీస్తున్నారు వాళ్ళు. ఆ మట్టి అంతా తీసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఐరన్ రాడ్స్ చువ్వలు వాటన్నిటికీ సంబంధించి అవి పనికొస్తాయా లేదా పైన లేయర్ని తీసేసిన తర్వాత దాని క్వాలిటీ కానీ ఆ పరిమాణం కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన ఐటమ్ని మళ్ళీ రీప్లేస్ చేస్తారా, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ లాగా దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళబోతున్నారు ఏంటి అనేది అయితే కనుక ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ, అమరావతి.